వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాయుడు. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఆర్ఆర్బి నుంచి గ్రూప్ డికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అందరూ కూడా అప్లై చేస్తున్నారు. సరే, అప్లై చేయగానే మనకు ఉద్యోగం అయితే రాదు. మంచిగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి, ఆ తరువాతనే వస్తుంది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, రిటర్న్ టెస్ట్కి సంబంధించి 100 ప్రశ్నలు ఉంటాయి, 90 నిమిషాలు. అలాగే ఫిజికల్ ఈవెంట్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. సో రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ డికి సంబంధించినటువంటి జరిగిన ఎగ్జామ్స్లో మనం చాలా వరకు మీకు దానికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ గ్రూప్ డికి సంబంధించి కూడా మనం అద్భుతమైనటువంటి కంటెంట్ అయితే ప్రిపేర్ చేసి ఉన్నాము. మీకు యూట్యూబ్ ద్వారా అయితే కానీ, లేదంటే మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ ద్వారా అయితే కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు గ్రూప్ డికి సంబంధించి ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే ఏరియాని అయితే నేను చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ టెస్ట్లను అన్నిటిని కూడా పరిశీలించి అయితే ఇటీవలే కాలంలో మనకి 2024లో భారతదేశానికి సంబంధించి మన పార్లమెంటు కొత్తగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. పార్లమెంట్లో ఉండేటటువంటి ఈ యొక్క భాషలకు సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో, ఈ భాషలకు చారిత్రక హోదా కల్పిస్తూ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది వరకు మన భారతదేశంలో 6 భాషలకు ఈ యొక్క సాంస్కృతిక హోదా ఏదైతే ఉందో మనకి 6 భాషలకైతే ఉంది. 2024వ సంవత్సరంలో మరొక 5 భాషలకు కూడా మనకి సాంస్కృతిక హోదా, క్లాసికల్ స్టేటస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందు ఉన్న 6 భాషలు, అలాగే కొత్తగా వచ్చినటువంటి 5 భాషలకు సంబంధించి ఆ భాషలు ఏమిటి ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ప్రాచీన భాషలు. ఓకే. అయితే 2024వ సంవత్సరంలో 5 భాషలకైతే ప్రాచీన హోదా అయితే రావడం జరిగింది. అవేమిటంటే, ఒకటి బెంగాలీ భాష అండి. బెంగాలీ భాష, అలాగే మరాఠీ భాష. బెంగాలీ, అలాగే మరాఠీ భాష, అలాగే అస్సామీ భాష అండి, అస్సామీ లాంగ్వేజ్, అలాగే ప్రాకృతం ప్రాకృతం భాషకు కూడా రావడం జరిగింది. అలాగే పాలీ భాషకు కూడా రావడం జరిగింది. సో 2024వ సంవత్సరంలో ఎన్ని భాషలకు ప్రాచీన హోదా లభించిందని అయితే ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కంప్లీట్గా 5 భాషలకైతే ప్రాచీన హోదా రావడం జరిగింది. అయితే 2025 టిల్ నౌ, ఈ రోజు నాటికి భారతదేశంలో ఎన్ని భాషలకు ప్రాచీన హోదా ఉంది అంటే 11 భాషలకైతే ప్రాచీన హోదా ఉందండి. ఆ 11 భాషలు అంటే ఆల్రెడీ 6 భాషలకి మనకి ఉండాలి. సో ఈ 5 భాషలకు ఎప్పుడు వచ్చిందంటే 2024వ సంవత్సరంలో అయితే వచ్చింది. మనం 2025లో ఉన్నాం కదా. ముందున్నటువంటి 5 భాషలు ఏమిటో ఒకసారి మనం చూద్దాము. తమిళం అండి. తమిళ భాషకు 2004వ సంవత్సరంలో ఈ యొక్క ప్రాచీన హోదా అయితే రావడం జరిగింది. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనేది తమిళ భాషకు 2004లో అయితే రావడం జరిగింది. 2004లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏదైనా ఒక భాషకు ప్రాచీన హోదా లభించింది అంటే అది తమిళ భాష అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే రెండో భాష ఏమిటంటే, భారతదేశంలో ప్రాచీన హోదా వచ్చినటువంటి రెండో భాష ఏమిటంటే సంస్కృత భాష. సంస్కృత భాషకు వచ్చేసి 2005వ సంవత్సరంలో వచ్చింది. అలాగే 3 మరియు 4 ఒకేసారి వచ్చాయి. కన్నడ మరియు తెలుగు అండి. కన్నడ మరియు తెలుగు, ఈ 2 భాషలకు కూడా 2008వ సంవత్సరంలో అయితే క్లాసికల్ హోదా అయితే రావడం జరిగింది. ఆ తరువాత 2013వ సంవత్సరంలో 2013లో మలయాళ భాషకి ప్రాచీన హోదా వచ్చింది. 2014లో ఒడియా భాషకు, ఓకే, 2014లో ఒడియా భాషకు వచ్చింది. సో భారతదేశంలో ఇప్పుడు చూసుకుంటే 2025వ సంవత్సరం నాటికి 11 భాషలకు ప్రాచీన హోదా అయితే ఇవ్వడం జరిగింది. అవి 2004వ సంవత్సరంలో తమిళ భాష, 2005వ సంవత్సరంలో సంస్కృత భాష, 2008వ సంవత్సరంలో తెలుగు మరియు కన్నడ, 2013వ సంవత్సరంలో మలయాళము, 2014వ సంవత్సరంలో ఒడియాకి అయితే రావడం జరిగింది. 2024వ సంవత్సరంలో మరాఠీ, బెంగాలీ, అస్సామీ, ప్రాకృతం మరియు పాలీ భాషకు అయితే రావడం జరిగింది. కంప్లీట్గా 2025 నాటికి 11 భాషలకు ప్రాచీన హోదా ఉంది. అయితే భారత రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో ఉన్నటువంటి భాషల సంఖ్య ఏమో 22.
ఆ 22 భాషల్లో ఈ 11 భాషల్లో ఎన్ని భాషలు ఉన్నాయనేది కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. అంటే ఈ 11 భాషల్లో ఏవైనా భాషలు రాజ్యాంగం గుర్తించకున్నప్పటికీ కూడా ప్రాచీన హోదా కల్పించారు అనుకుంటే ఆ 2 భాషలు ఏమిటంటే ప్రాకృతం మరియు పాలీ భాష అండి. మీరు చూసుకుంటే ప్రాకృతం మరియు పాలీ భాష అనేది 8థ్ షెడ్యూల్‌లో ఉన్నటువంటి 22 భాషల్లో అయితే ఈ 2 భాషలు కూడా ఉండవు. సో, రాజ్యాంగం గుర్తించిన ఎన్ని భాషలకు ప్రాచీన హోదా కల్పించారు మన దేశంలో అంటే 9 భాషలకు కల్పించారు. రాజ్యాంగం గుర్తించని ఎన్ని భాషలకు కల్పించారంటే 2 భాషలకైతే కల్పించడం జరిగింది. సో, ఈ విషయాలను మనము ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అయితే ఈ ప్రాచీన హోదా కల్పించాలి అంటే ఎవరు కల్పిస్తారంటే పార్లమెంట్‌కి సంబంధించినటువంటి పార్లమెంట్ కమిటీ భాషలకు సంబంధించి ఈ ప్రాచీన భాషలకు సంబంధించినటువంటి కమిటీ ఉంటదండి. ఆ కమిటీలో 13 మంది సభ్యులైతే ఉంటారు. వాళ్ళైతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అట్‌లీస్ట్ 1500 సంవత్సరముల నుండి 1500 సంవత్సరం నుండి 2000 సంవత్సరాల చరిత్ర ఉండాలండి ఆ భాషకి. ఆ భాష అనేది 1500 నుంచి 2000 సంవత్సరాల పాటు మనకి ప్రాచుర్యంలో ఉండాలి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. గ్రూప్ డి పరంగా చాలా లిమిటెడ్‌గా నేర్చుకోవాలండి. నేర్చుకున్నది మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలి. ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్‌గా భాషలకు సంబంధించి అయితే 8థ్ షెడ్యూల్ గురించి మనం మాట్లాడుకుంటాము. 8థ్ షెడ్యూల్‌లో మొదటగా 14 భాషలు మాత్రమే ఉండే. ఆ తర్వాత రాజ్యాంగ సవరణల అనంతరం 22 భాషలకైతే వెళ్ళడం జరిగింది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో 17వ భాగం అనేది భాషలకు సంబంధించిందండి. 343 ఆర్టికల్ అండి. 343 ఆర్టికల్ నుంచి అయితే భాషల గురించి అయితే మాట్లాడుకుంటాం. 343 నుంచి 351 వరకు అయితే భాషల గురించి మాట్లాడుకుంటాము. అయితే 343 అనేది మనం ఏం చెప్పుకుంటామంటే భారతదేశ అధికారి భాష హిందీ అని చెప్పుకుంటాము. 343 ఒకటి. 343 రెండేమో ఇంగ్లీష్‌ని కూడా అనుబంధంగా కొనసాగించొచ్చని అయితే చెప్పుకుంటాము. అలాగే వీటికి సంబంధించి భారతదేశంలో అధికార భాషా కమిషన్ కూడా ఉంటుంది. అధికార భాషా కమిషన్ వచ్చేసి భాషా కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరంటే బీజీ కేర్ అండి. ఓకే. ఇంతవరకు మీరు నేర్చుకుంటే గ్రూప్ డీకి సంబంధించి ఏ రకంగా ప్రశ్న వచ్చినా కూడా ఈజీగా మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. సో, గ్రూప్ డీకి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తాది అనే టాపిక్స్ అన్నీ కూడా రోజుకొకటి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.